జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతులై ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడి కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల వారు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అనుకూలంగా ఉంది, బట్ 30% ప్రతికూలతల్ని కలిగిస్తూ ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ ట్రాన్సాక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ మోసాలకు మోసపోయాము, ఇలా ఏదన్నా మీరు అంటే సపోజ్ ఉదాహరణకి ఒక 1000 రూపాయలు కొట్టబోయి ఇంకొక 2 సున్నాలు చేర్చవచ్చు ఓవర్లుక్, అంటే ఎక్కువగా మీ అంటే అది మళ్ళీ 2 సున్నాలు చేరిస్తే మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటేనే కదా ప్రాబ్లము. ఉన్నవాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. సో మీరు పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో 100 రూపాయలు కొట్టబోయి 1000 రూపాయలు కొట్టచ్చు. ఇలాగ కొంత మీరు ఆన్లైన్లో మోసాలు అనే కంటే మీరు ఏమరపాటుగా ఉండడం వల్ల కొంత మీకు అవకతవకలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఆర్థిక స్థితిగతుల్లో కలుగుతాయి. ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ మీకు చాలా బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సపోర్ట్కి ఏంటంటే మీకు ఆనందంగా అనిపించి మీ శరీరం అంతా కూడా చాలా చురుగ్గా, వేగంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అంటే శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తుంది, మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది, మనసు చాలా కుదుటపడ్డట్టు అనిపిస్తుంది. ఈ వారం కేవలంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు. మిగతా విషయాల్లో అంతా నార్మల్గానే ఉంది. ఒకంత బాగుందని కూడా చెప్పచ్చు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దాంతోపాటు ఈ వారం మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకుంటే చాలా మంచి సమయం. మీరు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటే మీకు కూడా చాలా మంచి సమయం.
సంతానం కోసం ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి సమయం ఇది. సంతానం యొక్క పురోభివృద్ధి మిమ్మల్ని చాలా సంతోషం, సంతానానికి సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వింటారు ఈ వారంలో. వినడానికి గోచర గ్రహస్థితులు చక్కగా అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీ పిల్లలు గ్రోత్ మీకు తెలుసుకోవడం, ఒకవేళ విద్యార్థులు అయితే, ఆడపిల్లలు అయితే, ఒకవేళ మీ పిల్లలు మెచ్యూర్ కాకపోతే ఈ వారం మెచ్యూర్ అవుతారు. ఈ వారం మెచ్యూర్ అయితే ఆడపిల్ల నుండి అది మీకు లక్ష్మీ అమ్మవారి మీకు ఒక ఉత్తరం పంపించిందని మీరు భావించాలి. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు వచ్చినా చెప్పే వస్తుంది, నేను మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండండి అని అమ్మవారు మీకు చెప్పినట్లు సంకేతం. ఎప్పుడు మీ పాప మెచ్యూర్ అయితే అవ్వకుండా అయితే, మాకు ఆడపిల్లలు లేరు, ఒకవేళ ఉన్న మెచ్యూర్ అయ్యారంటే వాళ్ళు చదువులో బాగా రాణిస్తారు. అంతకు ముందుతో కంపేర్ చేస్తే నా పిల్లలైనా వీళ్ళు అన్నంత మంచి ప్రోగ్రెషన్ మీరు చూస్తారు, లేదా మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక చదువులోనే అనేముంది, విడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. అది జరిగినా మీకు లక్ష్మీ అమ్మవారు ఇండికేషన్ పంపించినట్టే. ఉదాహరణకి ఏదైనా పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఉద్యోగంలో గ్రోత్ లేదా ప్రయత్నాలు చేస్తుంటే మంచి ఉద్యోగం రావడం. వ్యాపారస్తులకైతే మీ పిల్లలు వ్యాపారంలో బాగుండడము. పెళ్ళి కాకపోతే మీ పిల్లల పెళ్ళి కోసం మీరు ప్రయత్నిస్తుంటే సంబంధాలు కుదరటం. సంబంధాలు కుదిరినా మీకు వచ్చేవాళ్ళు లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతోటే మీకు దక్కుతున్నారన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇలా మీకు లక్ష్మీ అమ్మవారు ఒక లేఖ ద్వారా లేఖ అంటే లక్ష్మీ అమ్మవారు రాసే లేఖలు ఇలానే ఉంటాయి. సంతానం యొక్క అనుకూలతలు మీకు లక్ష్మీ అమ్మవారి నుంచి ఒక లేఖ వచ్చినట్లు మీరు భావించాలి. మాకు వివాహం కాలేదు అన్న వాళ్ళ సంగతి ఏంటి? మీరు వివాహం కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తుంటే అవుతుంది. అసలు మేము ఇంకా వివాహ ప్రయత్నాల కోసం ఏం ప్రయత్నించట్లేదు, ఇప్పుడే మాకు చదువైంది, ఒక 1-2 years అయిన తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. ఈ మంచి ఆలోచనలు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచి ఆలోచనల ద్వారా మీకు ఒక మంచి కంపెనీస్ మీకు దొరికి వాటిల్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి అందులో సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగాన్ని సాధించుకుంటారు. లేదా మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ లేదా మీ బంధువర్గం వాళ్ళు మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ని ఇప్పిస్తారు. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. మీ అంతటా మీరైనా తెచ్చుకుంటారు, లేదా మీకు ఎవరు సపోర్ట్తో అయినా మంచి ఉద్యోగం, మంచి పొజిషన్ వాళ్ళ వల్ల దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్తారు. గృహిణులకి ఈ వారము అనుకూలంగానే ఉంది, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఈ డబ్బు ఖర్చు అన్నది ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది. ఒక విద్యార్థినులకి, సీనియర్ సిటిజన్స్కి తప్పించి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి మీరు ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులా, గృహిణిలా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత మీకు తలకాయ నొప్పిగా అనిపిస్తుంది. మీరు ఏమైనా చెక్ చేసుకోండి. ఏవైనా చెక్కులు ఏమైనా ఉంటే అవి మీరు క్లియర్ చేశారా లేదా, ఈఎంఐలు ఇవి ఉంటే టైంకి క్లియర్ చేశారా లేదా, ఈ చెక్ బౌన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్త వహిస్తే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన అందరికీ బాగున్నట్టే. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ, తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు. 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. బాధ ఖచ్చితంగా ఉంటుంది. మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా
ఎంత అంటే ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులున్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే చాలా కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం అంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం. అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారమంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.